అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఈ ఐటమ్స్ అన్నీ కిచెన్ మేకోవర్ కోసం అనేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి కిచెన్ మేకోవర్ చేయాలని ఉంది నాకు. కొంచెం అన్నీ అంటే కావాల్సినవన్నీ కొని నీట్గా పెట్టుకుందాము అనేసి. కానీ బడ్జెట్ అంతా అడ్జస్ట్ అవ్వడానికి నాకు ఒక 3 months పట్టింది. సో ఇప్పుడు కొన్నాను అనమాట. కిచెన్ మేక్ ఓవర్ కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎట్లా యూజ్ చేసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నీ అనేసి. ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్ చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇది అంటే మొత్తం నేను ఆల్రెడీ అన్ప్యాక్ చేసేసుకున్నాను, అంటే చూడాలి కదా ఐటమ్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అని. అందుకని అన్నీ అన్ప్యాక్ చేశాను, చూశాను, అన్నీ బాగా వచ్చాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు మీ ముందు మళ్ళీ చేస్తాను ఇంకొకసారి. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. అంటే అక్కడక్కడ పెడితే బాగుంటాయి కదా, అందంగా కనిపిస్తాయి గ్రీన్ వే అనేసి తీసుకున్నాను. అంటే న్యాచురల్ ప్లాంట్స్ లోపల పెంచలేము కదా ఇంటి లోపల, అందుకనేసి ఆర్టిఫిషియల్వి తీసుకున్నాను. ఇవి 8 వచ్చాయన్నమాట ఒక ప్యాక్లో. 8 వచ్చేసి 299 ఉన్నాయి. 6 ప్యాక్ కూడా, అంటే 6 ఇవి ప్లాంట్స్ వచ్చిన ప్యాక్ కూడా ఉంది. అదైతే కొంచెం కాస్ట్ తక్కువ. నేనైతే కొంచెం కిచెన్లోనే కాదు హాల్లో అట్లా కూడా యూజ్ చేసుకుందామనేసి 8 ప్యాక్దే కొన్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ. అంటే డిఫరెంట్గా అనమాట, ఒకే లీఫ్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకొకటి ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఇలా మొత్తం 8 వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇది వాల్కి హ్యాంగ్ చేసుకునేవన్నమాట, వుడెన్వి. ఇది కూడా డెకరేషన్ కోసమే, పర్పస్ ఏం లేదు. అంటే కిచెన్ అంతా మాది టైల్స్ బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట మాది, అందుకని బ్లాక్ కలర్ లేకుండా తీసుకున్నాను. యాక్చువల్లీ బ్లాక్ కలర్ ఉండే ప్యాక్ కూడా ఉంది, చాలా వాటిలో బ్లాకే ఉందన్నమాట. లేకుండా తీసుకోవడానికి నేను చాలా సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇవి జస్ట్ కిచెన్ కోసం, లెట్స్ కుక్, మై కిచెన్ మై రూల్స్, ఇవన్నీ కిచెన్ కోసమే అనమాట. డెకరేషన్వి బాగున్నాయి. కొంచెం చిన్నగా వచ్చాయన్నమాట, కానీ బాగున్నాయి, చిన్నగానే బాగుంటాయి. మరి అంత పెద్దగా ఏమంత అందంగా ఉండవు. సో చిన్నవి చాలా బాగున్నాయి. 4 వచ్చాయి ఇవి. 4 399 పడింది అనుకుంటా, 359 ఆ 399 ఎంతో పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. లాస్ట్లో కాస్ట్ ప్రతి దానికి వేస్తాను, అది పిక్చర్ కూడా చూపిస్తాను అమెజాన్ ఎలా ఉంటుందో అనేసి. సో ఇది అన్నమాట. ఇది ఒకటి. ఇవి కూడా డెకరేషన్వే అనమాట, వాల్ హ్యాంగింగ్స్ డెకరేషన్ కోసమే. ఇవి కూడా యాక్చువల్గా ఇవి కూడా చిన్నవి వస్తాయి అనుకున్నాను నేను. ఇవి చాలా పెద్దది వచ్చింది, కొంచెం చిన్నది వస్తే అందంగా ఉండేదేమో. ఇవి కొంచెం హాల్లో అలా పెడదామనేసి తీసుకున్నాను ఈ 2. దీనిలో ఎక్కువ కలర్స్ ఆప్షన్స్ కూడా లేవన్నమాట. ఏమో నచ్చి ఇంకా అలాగే తీసుకున్నా. 2 సిమిలర్ కలర్స్లోనే ఉన్నాయి. అది మెరూను బ్రౌన్, కాకపోతే కొంచెం పెద్దగా వచ్చింది. అంటే అంత నాకు ఇంత పెద్దగా అంతేం అనిపించలేదు, కొంచెం చిన్నగా వస్తే క్యూట్గా బాగుండేవి. ఇవి 2 కూడా సేమ్ కాస్ట్ అనమాట, 299 సేమే అనుకుంటా. అవి 4 ఇవి 2 అయినా సరే సేమ్ కాస్టే అనుకుంటా, తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇవి ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ కోసం అనేసి కొన్నాను అనమాట. ఇవి మల్టీ కలరు, 4 వచ్చాయి, అన్నీ డిఫరెంట్ కలర్ అనమాట, మల్టీ కలర్. ఫ్రిడ్జ్ కోసం ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఇవి. వీటి కాస్ట్ 4 కలిపి 160 సంథింగ్, 159 అలా పడింది అంతే, తక్కువే, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇవి వాషబుల్ కూడా అనమాట. తర్వాత ఎప్పుడన్నా ఏమన్నా దీని మీద పడినాయి కూరలో అని అనిపిస్తే తర్వాత వాష్ చేసుకోవచ్చు.
హోల్స్ అవసరం లేకుండా వాల్స్కి పెట్టుకోవడానికి అనమాట. హుక్స్ ఏమన్నా తగిలించడానికి, హ్యాంగింగ్ చేసుకోవడానికి. హోల్స్ అంటే ప్రతిసారి హోల్స్ వేసుకోలేము కదా, గోడలకి అంత హోల్స్ పడిపోతుంటాయి. అందుకనేసి ఇవి అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇవి 11 వచ్చాయి ప్యాక్కి. ఒక ప్యాకెట్లో 11 ఉన్నాయన్నమాట. ఈ 11 259 పడింది. 11 నెక్స్ట్ ఇదేంటంటే నెయ్యి గిన్నె అనమాట. అంటే నాకు ఎక్కడ చూసినా దొరకలేదు, బయట షాప్లో వెళ్తే అంటే అంత మంచిగా ఎక్కడ నాకు దొరకలేదు అనమాట. ఇదేదో బాగుంది అని అమెజాన్లోనే వెతుకుతుంటే కనిపించింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్, కొంచెం కాస్ట్లీనే, 300 ఏమో పడింది. చూద్దాం ఎంతవరకు వాడతానో తెలీదు, బట్ బాగుందని కొనేసాను అనమాట. బాగుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్, అంటే గుండ్రంగా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇవి వాల్కి హ్యాంగింగ్, అంటే స్పూన్లు అవి సీజర్స్ అలా మనం హ్యాంగ్ చేసుకోవాలి అంటే ఇట్లా ఇది స్టిక్ చేసుకొని హ్యాంగ్ చేసేసుకోవడమే అనమాట. ఇట్లా ఇవి హుక్స్ ఇచ్చారు. ఇవి ఒక 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 ఇవి ఒక 10 వచ్చాయన్నమాట. ఇవి ఇట్లా ఇట్లా పెట్టేసి గోడకి ఇట్లా, ఇందాక అవి హుక్స్ చూపించాను కదా, దీనికి కూడా దీని లోపలే వచ్చాయన్నమాట. అవి హుక్స్ స్టిక్ చేసుకునే హుక్స్. ఇవి స్టిక్ చేసుకొని వాల్కి ఇలా పెట్టేసుకుంటారు. దీని కాస్ట్ 251 పడింది. 250 నియర్. నెక్స్ట్ ఇదేంటంటే కిచెన్లో కార్నర్లో పెట్టుకోవడానికి అనమాట. లైక్ అంటే సింక్ దగ్గర పెడదామని తీసుకున్నాను నేను. ఎందుకంటే మాకు సింక్ దగ్గర సోపు అవి లిక్విడ్ అవి పెట్టుకోవడానికి ఏమీ లేదు. సో అందుకనేసి ఇక్కడ అంటే 2 వాల్స్కి మధ్యలో ఇలా పెట్టేస్తే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అనమాట స్టోరేజ్. దీనికి కూడా ఇట్లా వాల్కి స్టిక్ చేసుకునేవే ఇచ్చారనమాట హుక్స్. ఇవి స్టిక్ అంటే స్ట్రాంగ్గానే ఉంటాయి, స్టిక్ చేసుకొని పెట్టేసుకోవడమే వాల్కి. ఏం హోల్స్ అంటే సీలలు ఏం కొట్టక్కర్లేదన్నమాట, ఇలా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ బాత్రూమ్ యూజ్ కూడా బాగానే ఉంటుంది, సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి. నేనైతే కిచెన్లో కానీ కొన్నాను. దీని కాస్ట్ వచ్చేసి 250 పడింది. ఇది 250 అనమాట. స్ట్రాంగ్గానే ఉంది, పర్లేదు. 2 ఇచ్చారు స్టిక్ చేసుకున్నాను. కావాలంటే నెయిల్స్ కూడా వేసుకోవచ్చు, నెయిల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇవి ఆయిల్ డబ్బా అనమాట. అంటే గ్లాస్వి తీసుకున్నాను. చూడాలి, నా చేతులు కొంచెం అంత పడిపోతుంటే, నా చేతులు ఏమైనా పట్టుకుంటే ఏమో ధైర్యం చేసి కొన్నాను ఈసారి. గ్లాస్వి ఎలా ఉంటాయో కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇవి ఆయిల్ అనమాట, అంటే లీక్ అవ్వకుండా మంచిగా వేసుకోవడానికి. ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఆటోమేటిక్గా ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఆయిల్ అంటే దీనిలో పోర్ చేసుకోవడానికి. ఎప్పుడైనా బయట బాటిల్స్ తెచ్చుకుంటుంటాం కదా, సో ఇలా పెట్టేసి దీంట్లో 2 తీసుకున్నాను. ఎందుకంటే అంటే నేను 2 ఆయిల్స్ 2 పెట్టుకుంటాను అనమాట నూనెలో. ఏదో ఒకటేమో గానుగ నూనె పెట్టుకుంటాను, ఇంకొకటి నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్స్ కూడా ఒకటి సపరేట్గా పెట్టుకుంటాను ఎప్పుడన్నా వాడడానికి అట్లాగా. సో అందుకని 2 కొన్నాను అనమాట. ఈ రెండింటి కాస్ట్ 280 285 సంథింగ్ పడింది. 280 ఓకే, పర్వాలేదు. నేను ఆల్మోస్ట్ అన్ని బిలో 500 కొన్నాను. ఏవో 2 ఐటమ్స్ అబో 200 వచ్చాయి, అబో 500 వచ్చాయి. నెక్స్ట్
ఇవి కూడా డెకరేషన్ కోసమే, వాల్ హ్యాంగింగ్స్ లాగా అట్లా అనమాట. ఇవి 2 తీసుకున్నాను, వైట్వి ప్యాడ్ లాగా వచ్చిందనమాట. ఇట్లా ఉడేంది, ఇది చక్కదనమాట, ఉడేంది. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా వాల్కి ఇలా పెట్టేస్తారనమాట. దీని మీద ఏమైనా మనం పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా దీని మీద ఇలా పెట్టుకోవడానికి. ప్లాస్టిక్ డబ్బాలు అనమాట. ఇట్లా ఇవి 1 2 3 4 5 6 వచ్చాయి. 6 ప్యాక్ అనమాట. ఇవి ఇట్లా వచ్చాయన్నమాట. అంటే హ్యాండిల్తో కూడా బాగుంది అనేసి తీసుకున్నా. ఎప్పుడైనా హ్యాండిల్తో అలా తీసేసుకోవచ్చు అనేసి. ఏమైనా ఫ్రూట్స్ అలా కట్ చేసి పెట్టుకోవడానికైనా, లేదంటే కందిపప్పు, మినప్పప్పు అట్లాంటివి వేసుకోవడానికి కూడా పనికొస్తుంది. 500 ml ఉందన్నమాట. సో 1/2 kg ఈజీగా పడుతుంది. సో ఇవి 6 అనమాట. ఇవి 6 ప్యాక్. అది 6 కొన్నాను నేను. ఇట్లా అంటే అంత ఎయిర్ టైట్ ఏం లేదు, కొంచెం లూజ్గానే, అంటే ఈజీగా వచ్చేస్తుంది. కాస్ట్ 690 పడింది. 6 కదా, సో కొంచెం ఎక్కువ కాస్టే పడింది. నెక్స్ట్ ఇది చాలా వెయిట్ ఉంది. ఇది గ్లాస్ స్టోరేజ్ అనమాట. గ్లాస్వి కొన్నాను. అన్ని ప్లాస్టిక్ ఏమంటాం, అందుకే కొన్ని ప్లాస్టిక్ ఎక్కువ వాడటం నాకు ఇష్టం లేదు, కానీ కొన్నిసార్లు తప్పదు. అందుకే వాటితో పాటు కొన్ని గ్లాస్వి కూడా కొన్నాను. ఇది గ్లాస్ అనమాట. ఇదేమో క్యాప్ ఏమో స్టీల్ది, స్టెయిన్లెస్ స్టీల్. ఇదేమో గ్లాస్. చాలా వెయిట్ ఉంది, చాలా క్వాలిటీ ఉంది అసలు. ఉప్పు, కారం ఏమైనా వేసుకోవచ్చు అనమాట. పసుపు, జీడిపప్పు, బాదం పప్పు అట్లాంటి కొన్ని వేసుకోవడానికి బాగుంటుంది. బాగున్నాయి అనమాట. చూడంగానే నచ్చాయి నాకు. ఇప్పుడు చూస్తుంటే కూడా బాగున్నాయి, కాకపోతే పగలకుండా ఉంటే బాగుండు. చూద్దాం. ఇవి 6 వచ్చాయన్నమాట. కాస్ట్ 420 అట్లా పడింది. నెక్స్ట్ ఇవి కూడా స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఇవి కూడా గ్లాస్వే కొన్నాను, కాకపోతే ఇవి వుడెన్ క్యాప్ అనమాట. ఒక ప్యాకెట్లో 3 వచ్చాయి. మొత్తం 6 ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో 3 వచ్చాయి. ఇవి కొంచెం లెంతీగా ఇట్లా చేయంతుందా అనమాట, పొడవు. ఇది వుడెన్ క్యాప్, అంటే ఫుల్ ఎయిర్ టైట్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే గాలి ఏం పోదు. ఏమన్నా ఎయిర్ టైట్వి స్టోర్ చేసుకోవాలంటే వీటిల్లో బాగుంటాయి. ఇది కిందది గ్లాస్. దీని కాస్ట్ ఎంత అంటే, ఇవి 6 ప్యాక్ కదా, 379 పడింది అనమాట, 6 కలిపి. నెక్స్ట్ ఇదొకటి. ఇవి కూడా స్టోరేజ్ కోసమే. ఇవి కొంచెం పెద్దవి కొన్నాను అనమాట. అంటే ఇవి 110 ml పట్టేదనమాట. కేజీ పైన పడతాయి. కేజీ అట్లా స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ. అంటే మనం కందిపప్పు, మినప్పప్పు ఇవి ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఉప్మా రవ్వ అట్లాంటివి ఎక్కువ ఉన్నవి ఇందులో వేసుకోవచ్చు. బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్వే. క్యాప్ ఏమో ఇట్లా ఫుల్ ఎయిర్ టైట్ అనమాట. ఇది ఇట్లా చాలా స్ట్రాంగ్గా ఉంది క్యాప్ మాత్రం. ఇట్లా పెట్టుకోవడమే అనమాట. ఇవేమో 8 వచ్చాయి ప్యాకెట్కి. 8 తీసుకున్నాను. ఇవి కొంచెం ఎక్కువే యూజ్ అవుతాయి కదా, అందుకనేసి. 8 వచ్చేసి 899, మొత్తం 8 వచ్చాయి. ఇలా 3 ఇదొకటి.
8 వచ్చాయన్నమాట. 4 ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎట్లాగో మళ్ళీ పట్టించా దాని లోపలే. చూడండి ఎట్లా అయిపోయింది డబ్బా. ఇదన్నమాట, అంటే కిచెన్లో ఆయిల్ బాటిల్స్, ఇంకా పెట్టుకుంటాం కదా ఉప్పు, పెప్పరు, అవన్నీ పక్కనే పెట్టుకుంటుంటాం కదా, నెయ్యి డబ్బా అట్లాగా, అవన్నీ అట్లా పక్కనే పెట్టేస్తే అవి అంత బాగాలేవన్నమాట. అందుకనేసి చిన్నది, అంటే స్టవ్ పక్కనే పెట్టుకోవడానికి బాగుంది అనేసి ఇది కొన్నాను. బాటిల్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. కొంచెం స్పేసియస్గానే ఉందన్నమాట, బాగానే పడతాయి. అంటే ఇట్లాంటి పెద్దవి అయినా ఒకటి పడుతుంది, లేదంటే చిన్న ఆయిల్ బాటిల్ పెట్టి చూపిస్తాను మీకు, ఒక ఐడియా వస్తుంది. మెయిన్గా ఆయిల్ బాటిల్ కోసమనే కొన్నాను నేను, ఎందుకంటే ఆయిల్ బాటిల్ జస్ట్ అలా కింద పెట్టేస్తే అంత బాగుండట్లేదు. కింద పేపర్ వేసి పెట్టాను అనమాట ఇన్ని రోజులు, అంత బాగుండట్లేదని నాకు ఇలా పెట్టుకోవాలనిపించింది. స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ అనమాట, ఇది 300 పడింది. ఇది ర్యాక్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఫైనల్గా ఇదన్నమాట. ఇంత పెద్ద డబ్బా ఉంది ఏంటా అనుకుంటున్నారా? ఇది 800 or 900 ఎంతో పడింది. జస్ట్ ఇవి ఇట్లా 5 లేయర్స్ అనమాట, 5 వచ్చాయి డబ్బాలు. అంటే ఏమన్నా స్టోరేజ్ కోసమే అనమాట. పెద్దగా ఎప్పుడన్నా సరుకులు తెచ్చుకుంటాము, అవి కొన్ని పోస్తాం డబ్బాలు, ఇంకా మిగిలిపోతున్నాయి అనుకోండి, అవి పెట్టుకోవడానికి. లేదంటే ఇంకా ఏమైనా కిచెన్ యూటిలిటీస్ ఎక్కువ వాడనివి, గ్లాస్వి ఎక్కువ అప్పుడప్పుడు జ్యూస్ కోసం అని పెట్టుకుంటాం, గ్లాస్వి ఇట్లా పెట్టేసుకొని వాడేసుకోవడమే అనమాట. ఏమన్నా హెవీ స్టోరేజ్ కోసం ఇవి విడిగా వచ్చాయి, మనం అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వచ్చాయి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఒక ర్యాక్ లాగా ఫామ్ అయ్యిద్ది అనమాట. నేను మీకు ఒకటి పెట్టి చూస్తాను, మీకు తెలుస్తాను. ఇదేమో లాస్ట్ దానికి పెట్టుకోవడానికి ఇది, ఎందుకంటే ఇంకా మూతలాగా అనమాట. ఫస్ట్ అన్ని ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను బాక్సెస్. ఇలా ఇంకోటి ఇట్లా 2. నాకు తెలిసి 5 నాకు కిచెన్లో పట్టవనుకుంటున్నా. ఇలా సపరేట్గా కూడా కావాలంటే ఇవి 2 సపరేట్గా పెట్టుకోవచ్చు, మళ్ళీ 3 సపరేట్గా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఎట్లయినా పెట్టుకోవచ్చు. బాగున్నాయి, కొంచెం ఎక్కువ స్పేస్ కూడా బాగుందన్నమాట స్టోరేజ్ కోసం. క్వాలిటీ కూడా బాగుంది, కాకపోతే కొంచెం ఓపెన్ చేసిన వెంటనే ప్లాస్టిక్ స్మెల్ బాగా వచ్చిందనమాట. అంటే ఆ స్మెల్ కొంచెం హెవీ అనిపించింది నాకు, కానీ ఇప్పుడేం రావట్లేదు. ఇది రెండోసారి ఓపెన్ చేయడం. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్మెల్ అనిపించింది. ఒకసారి వాష్ చేసుకోండి, అంత స్మెల్ ఏం అనిపించదు అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం వాష్ చేయలేదు, అయినా అంటే స్మెల్ ఏం రాలేదు. సెకండ్ టైం తీసాను కదా, అందుకేమో. ఒకసారి అన్నీ వాష్ చేసుకుంటే బాగుంటాయి. అంటే నేనైతే ఏవైనా వాడే ముందు అన్నీ వాష్ చేసుకొనే వాడతాను. ఇట్లా ఆర్డర్ చేసుకునే ఈవెన్ బట్టలు కూడా నేను కొత్తవి ఒకసారి వాష్ చేసుకొనే వేసుకుంటాను. సో ఇవన్నీ నేను ఎలా కిచెన్లో ఎలా డెకరేట్ చేశాను, ఎలా యూస్ చేసుకున్నాను, ఇదంతా వేరే వీడియో తీస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఇవే అనమాట నేను అన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవి. మొత్తము 13-14 ఐటమ్స్ అనుకుంటున్నాను. ఇది ఇంకొక ఐటము, ఇది కూడా ఆర్డర్ చేశానని నేను మర్చిపోయాను అనమాట, అసలు గుర్తులేదు. సో మిగిలినవన్నీ వచ్చేసాయి అనేసి ఆ వీడియో తీశాను ముందే. ఇది నెక్స్ట్ డే వచ్చింది ఇది డెలివరీ. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్దే, విండోకి డెకరేట్ చేసుకుందామని లీవ్స్తో వచ్చింది. 3 తీగలు వచ్చాయన్నమాట. 8 అడుగులు ఉంది ఒక్కొక్క తీగ.
3 వచ్చాయి. పర్వాలేదు, 199 పడింది కాస్ట్ అంతే. ఇవన్నీ టోటల్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కిచెన్ మేకోవర్ కోసం కొన్నవే. చూడాలి రేపు వీటితో ఎట్లా మేకోవర్ చేస్తాను, ఇంకో వీడియో పెడతాను, చూసేయండి. యాక్చువల్గా నాకు అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి. ఎక్కువ అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బాగా నచ్చాయి. మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో కమెంట్ చేసేయండి. సో ఇవాళకి ఇదే వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. బాయ్ బాయ్.